మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనం జయంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, అదేవిధంగా లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ సుంకర్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. చాలా వరకు గట్ హెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ గట్ హెల్త్ అంటే ఏంటి, అదేవిధంగా మన గట్ హెల్త్ అన్హెల్దీగా ఉంది అని తెలిపే సింటమ్స్ ఏంటి సార్? నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఎస్ రవికుమార్. నేను గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. లేజర్ సర్జరీస్ అన్నీ చేస్తాము. తమ్ముడు నవీన్ మంచి టాపిక్ తెచ్చాడు. గట్ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఈ గట్ హెల్త్ అనేది కంప్లీట్గా నాలెడ్జ్ లెస్ అనే చెప్పచ్చు. ఎవరు కూడా దీని గురించి ఇంపార్టెన్స్ కానీ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పరిస్థితి కానీ ఎవరికి అర్థం తెలీదు. పిల్లలు ఏంటి అంటే దే ఆర్ లైక్ ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడ్డారు. ప్రతి ఒక్కటి ఫాస్ట్గా అయిపోవాలి. ఇప్పుడు మొబైల్లో మన 5G రావడం, జియో రావడం వల్ల లైఫ్ ఎంత చేంజ్ అయింది అనేది మనం చూసాం. ఆ జనరేషన్ ఇప్పుడు 5G రాకముందు ఎలా ఉంది, 5G వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఆ హ్యాబిచ్యువేట్ అయిపోయారనమాట ఆ స్పీడ్నెస్కి. తినే దాంట్లో కూడా ఆ స్పీడ్ అనేది అలవాటు అయిపోయింది. లైఫ్ స్టైల్లో కూడా ఆ స్పీడ్ అలవాటు అయిపోయింది. ఈ అలవాటు వల్ల ఏం జరుగుతుంది అంటే చూడండి, మనిషి బతకాలి అంటే ఒకటి గాలి తీసుకోవాలి, రెండోది వచ్చేసేసి 3 పూట్ల తిండి తింటాం. ఇవి 2 చేస్తూ ఉంటాము. వీటితో మిషన్ నడుస్తుంటుంది. లైక్ వెహికల్స్ ఎలా మనం పెట్రోల్ పోస్తే నడుస్తుంటాయో వీటి వల్ల బండి నడుస్తుంటుంది. కానీ అది ఆరోగ్యంగా ఉందా లేదా అనేది వెరీ 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 ఇంపార్టెంట్. గట్ హెల్త్ అనేది, గట్ హెల్త్ మేక్స్ మలబద్ధక సమస్య అనేది కూడా దీని నుంచి ఎవ్రీథింగ్. గట్ హెల్త్ అనేది గిన కరెక్ట్గా ఉంది అంటే మన బ్రెయిన్ అనేది ఇక్కడ ఉండొచ్చు, కానీ మనకు తెలియకుండా ఇంపార్టెంట్ బ్రెయిన్ అనేది మన పొట్టలోనే ఉంది. ఆ బ్రెయిన్కి నరిష్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ గట్ హెల్త్. గట్ హెల్త్ అనేది నేను మీకు స్వీట్ అండ్ షార్ట్గా ఒక 5 మినిట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పిల్లలు, పెద్దలు, బడ్డింగ్ జనరేషన్ అందరూ దీన్ని అలవాటు చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ 2 కూడా సెట్ అవుతాయి. హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. ఎస్. చూడండి, గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో మనకేంటంటే ఇంటెస్టైన్స్, లైక్ ఫస్ట్ స్టమక్లో స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది, అక్కడ నుంచి మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు. సో ఇది స్టమక్, ఇది స్మాల్ ఇంటెస్టైన్, ఇది లార్జ్ ఇంటెస్టైన్. సో దీని ఆరోగ్యమే మనం టోటల్ బాడీ ఆరోగ్యాన్ని రన్ చేస్తుంది. ఇప్పుడు ఒక వెహికల్లో ఇంజన్ ఎంత ఇంపార్టెంట్, అలాగా మనకి దిస్ ఈజ్ ద ఇంజన్ ఆఫ్ అవర్ హోల్ బాడీ. సో దీన్ని కరెక్ట్గా మేనేజ్ చేసినామంటే వీఆర్ ఫిజికల్లీ ఫిట్ ఉంటాం అండ్ మెంటల్లీ ఫిట్ ఉంటాం. అవును సార్, మార్నింగ్ ఎవరైనా కొంచెం అంటే రోజు వాష్రూమ్కి వెళ్ళకపోయి ఒక రోజు ఆగారంటే కూడా మెంటల్లో కూడా సైకలాజికల్గా ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్లో ఉంటారు. అవును, అంటే తిన్నది అరిగించుకునే విధంగా కూడా ఉండాలి మన బాడీ. అవును అవును అవును. గట్ హెల్త్లో ఇవి స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, వీటిల్లో మనం ఏం లోపలికి వేస్తామో వాటిని ఇది నీట్గా డైజెస్ట్ చేసి బాడీలో ఫిజికల్ ఫిట్నెస్కి కానీ మెంటల్ ఫిట్నెస్కి కానీ హెల్ప్ చేస్తుంది. సో దీని ఆరోగ్యాన్ని కాపాడుకున్నామంటే ఆటోమేటిక్గా టోటల్ బాడీ అండ్ అవర్ మైండ్ థింకింగ్ కానీ ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఎట్లా కాపాడుకోవాలి సార్? ఏం లేదు, దీంట్లోకి మనం ఏం వేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. ఏం వేస్తాం చూడండి, ప్రతి ఒక్కడికి, ప్రతి మనిషికిను ఒకటి తిండి. ఓకేనా? తినే దాంట్లో వచ్చేసేసి ఇప్పుడు అందరూ ఫాస్ట్ డైట్కి అలవాటు పడ్డారు. పోతారు, 2 నిమిషాల్లో బండి ఆపుతారు, ఏది ఉంది అది వేడివేడిగా నూడిల్స్ కానీ లేకపోతే దోశలు కానీ ఇడ్లీలు కానీ బర్గర్లు ఇవి తినేసి వెళ్ళిపోతాం. దాంట్లో బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండదండి. బ్యాలెన్స్డ్ డైట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాట్, ఇవన్నీ కూడా కలిసి ఫైబర్ రిచ్ ఫుడ్ ఇట్లా నీట్గా తీసుకుంటేనే గట్ హెల్త్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. గట్ హెల్త్లోకి బ్యాలెన్స్డ్ నరిష్మెంట్ వెళ్తేనే గట్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ లేకపోతే ఏమవుతుందంటే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. ఎట్లాంటి సింటమ్స్? ఫస్ట్ చూడండి, మా గట్ సరిగా లేదని మేము ఎట్లా తెలుసుకోవాలి? సింపుల్, వెరీ వెరీ సింపుల్. పొద్దున్నే వాడికి ఏం తిన్నా గ్యాస్ ఉంటుంది. గ్యాస్ ఉండేవాడికి గ్యాస్ ఉంటుంది, లేదంటే అక్కడక్కడ కడుపు నొప్పి వస్తుంది, లేదా వాంతులు, లైక్ తినకముందే కొద్దిగా అజీర్ణం లాగా ఫీల్ అవ్వడము, కొంచెం తిన్నా కడుపు ఫుల్ అయిపోవడము, పొట్టంతా గ్యాస్తో నిండి ఉండడము, లేదా కిందికి పోతే మలబద్ధకం రావడము, లేదు అంటే కొంచెం తిన్న వెంటనే లెట్రిన్ పోవడం, మోషన్. కొంచెం తింటారు, తిన్న వెంటనే వాడు బాత్రూమ్ ఎత్తుక్కుంటాడు ఎక్కడో చోట పోయి. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట.
సో పేషెంట్కి ఏమవుతుందంటే ఒకటి గ్యాస్ ఫిల్ అవుతుంది, లేదంటే ఈ పైన వచ్చేసేసి మంటలాగా అనిపిస్తుంది, హార్ట్ బర్న్ అంటాం ఓకే ఇది. లేదు అంటే పొట్టంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది, లేదంటే మలబద్ధకం ఉంటుంది, లేదు అంటే మోషన్ అయ్యే 3 పూట్ల 4 పూట్ల మోషన్ పోతూనే ఉంటాడు, వాడు సన్నగానే ఉంటాడు, పెరగడు, ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి మీకు డైట్ అనేది చెప్పాను. డైట్ కాకోకుండా ఇంకా ఏమి ఉండొచ్చు అంటే స్లీప్. ఇప్పుడు బ్లూ లైట్ అంటే మీకు ఐడియా ఉంది కదా, మొబైల్స్లో బ్లూ లైట్, యా మొబైల్స్ ఇవన్నీ. వీటికి మన పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు మన మాట వినట్లేదంటే మొబైల్ ఇచ్చడం అలవాటు చేసేస్తున్నారు. పెద్దోళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ల్యాప్టాప్ వాడేస్తున్నారు. ఖాళీగా ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్ చూస్తున్నారు. సో ఆల్ ఆర్ అడిక్టెడ్ టు బ్లూ లైట్. సో బ్లూ లైట్ని కట్ చేయకపోతే గిన స్లీప్ అనేది డిస్టర్బ్డ్ స్లీప్ అయిపోతుంది. స్లీప్ గిన సరిగ్గా లేదు అంటే ఆటోమేటిక్గా గట్ హెల్త్లో మొటిలిటీ అంటే ఇది మన పెరిస్టాల్సిస్ అంటాం, పెరిస్టాల్టిక్ మూమెంట్ దెబ్బతింటుంది. అది దెబ్బతినింది అంటే ఆటోమేటిక్ గట్ హెల్త్ దెబ్బతింటుంది. సో స్లీప్ అనేది అడిక్వేట్ స్లీప్ మెయింటైన్ చేయాలి. మేము ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి సార్? అంటే మా హెల్త్ బాగాలేదు, మాకు గట్ హెల్త్ సరిగా లేదు, అన్హెల్తీగా ఉందని మాకు ఎట్లా తెలిసి ఎప్పుడు రావాలి మేము మీ దగ్గరికి? వెరీ వెరీ సింపుల్ అండి. మీరు ఎందుకంటే నేను రోజు పేషెంట్లను చూస్తుంటా కదా, వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చి సార్ నాకు కొంచెం తిన్నా కడుపు ఫుల్ అయిపోతుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, అదొకటి. లేదు అంటే మలబద్ధకంతో, లేదు అంటే డిస్టర్బ్డ్గా ఉంటారు. ఈ మలబద్ధక సమస్య అనేది నిజంగా చాలా మంది కూడా బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు సార్. సో అది ఎందుకు వస్తా ఉంది అంటే మెయిన్ రీజన్ ఇదేనంటారా? అంతే, గట్ హెల్త్ సరిగిపోతే అంత డిస్టర్బ్డ్గానే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మూడ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. మూడ్ ఎలా ఉంటుంది అంటే లో మూడ్లో ఉండడమా, లేకపోతే హై మూడ్లో ఉండడమా, డెసిషన్ సరిగ్గా తీసుకోకపోవడము, మెంటల్ బ్యాలెన్స్ అనేది ఉండకపోవడము, అగ్రెసివ్ థింకింగ్ కానీ, లేకపోతే అసలు ఏం పని చేయకపోవడం కానీ, ఇలాంటివి ఉంటాయి. మందులు ఎక్కువ వాడే వాళ్ళలో కూడా అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు మీకు చూడండి ఫ్యాక్టర్స్ అంటాం. గట్ హెల్త్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్లో ఫస్ట్ వచ్చి డైట్. సో డైట్ గిన కరెక్ట్గా తీసుకోకపోతే ఇప్పుడు నేను చెప్పిందంతా జరిగే ఛాన్స్. ఇంకోటి వచ్చి స్లీప్, నిద్రగిన సరిగ్గా లేదు అనుకోండి, మళ్ళీ గట్ హెల్త్లో పేగు చలనం అనేది తగ్గడం వల్ల కూడా ఈ ఇబ్బంది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి మీరు అడిగినట్లు మెడికేషన్స్ వచ్చి ఓవర్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఎందుకు సార్ దానివల్ల ఎక్కువ వాడితే ఏం ప్రాబ్లం వస్తుంది? యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమంటే ఇప్పుడు మన ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, పెద్ద పేగు, చిన్న పేగులో కూడా చిన్న చిన్న క్రిములు అంటే బ్యాక్టీరియా ఉంటాయి. అవి మన ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ బ్యాక్టీరియాస్ అంటాం. ఆ బ్యాక్టీరియాల వల్ల ఏమవుతుంది అంటే మనకు కొన్ని డైజెషన్ పనికొచ్చే వ్యవస్థలో అవి ఉపయోగపడతాయి. ఆ బ్యాక్టీరియా మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. యాంటీబయాటిక్స్ ఆ బ్యాక్టీరియాని కూడా క్లియర్ చేస్తుంది. హెల్దీ, ఇది అన్హెల్దీ అండ్ హెల్దీ, ఆ రెండింటిని తీసేస్తుంది. తీసేసిన వెంటనే ఏమవుతుంది అంటే పేషెంట్కి ఏదైనా డయేరియా అన్నా కానీ, లేకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ స్టార్ట్ అవుతాయి. అయితే ఎట్లా పడితే అట్లా యాంటీబయాటిక్స్ వాడకూడదు అసలు. ఎందుకంటే డాక్టర్ల దగ్గరికి రాకుండా కూడా ఇప్పుడు ఆన్లైన్ స్టోర్కి వెళ్ళిపోయేసేసి యాంటీబయాటిక్స్ తీసుకుంటా ఉన్నారు. అసలు చెన్నై లాంటి, మద్రాసు, కేరళ లాంటి రాష్ట్రాల్లో యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా బంద్ చేసేస్తారు సార్. అవును. ఇక్కడ కూడా మనకి స్ట్రాంగ్ గానే ఉంది రూల్స్. బట్ ఏంటి అంటే కొంచెం తెలియక జనాలు చేస్తుంటారు. ఓకే. ఇంకోటి ఏంటి సార్ అంటే స్లీప్. ఇంకోటి చూడండి స్ట్రెస్. హై స్ట్రెస్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి పేగు చలనం అనేది జరగకపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు ఆటోమేటిక్గా దెర్ ఈజ్ ఏ గట్ హెల్త్ దెబ్బతింటుంది అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎయిదర్ వాకింగ్, సైక్లింగ్, లేకపోతే స్విమ్మింగ్, లేకపోతే ఏదైనా గేమ్స్ అలవాటు ఉండడము, ఇవి మెయింటైన్ చేయలేదు, లేదా జిమ్ చేసుకోవడం, ఇలాంటివి లేదు అనుకోండి, ఆటోమేటికలీ యూ విల్ బి ఎఫెక్టెడ్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ మెయిన్లీ ఎఫెక్ట్ ద గట్ హెల్త్ అన్నమాట. ఓకే సార్. ఇది చాలా వరకు ఏంటంటే అందరికీ అర్థమయ్యేటట్లుగా అసలు గట్ హెల్త్ అంటే మన పేగులు అనేవి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.